రోజు క్లాస్‌లో మనం ఓవెల్ వాటి సౌండ్స్ గురించి చూద్దాం. సో, ఒక ఓవెల్ తీసుకుంటే, ఆ ఓవెల్ మనకి ఒక పదంలో ఉన్నప్పుడు, దానికి ఎనీ సౌండ్ అంటే ఐదర్ షార్ట్ సౌండ్ రావచ్చు, లాంగ్ సౌండ్ రావచ్చు, డాటెడ్ సౌండ్ రావచ్చు. షార్ట్ సౌండ్ అంటే ఏంటి అంటే, మనకి ఒక పదంలో ఒకటే ఓవెల్ ఉందనుకోండి. ఆ ఓవెల్ మనకి యా అనే సౌండ్, ఏ అనే సౌండ్ అంటే ఓవెల్‌ని బట్టి ఒక్కొక్క ఓవెల్‌కి ఒక్కొక్క సౌండ్ ఉంది కదా! ఆ సౌండ్‌ని మనం షార్ట్ సౌండ్స్ అంటాం. అదే ఒక ఓవెల్‌లో ఒక వర్డ్‌లో మోర్ దాన్ ఒక ఓవెల్ ఉంటే, అక్కడ ఓవెల్‌కి లాంగ్ సౌండ్ అంటే, ఆ ఓవెల్ ఒరిజినల్ సౌండ్‌లో పలుకుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద లాంగ్ ఓవెల్ సౌండ్. ఎగ్జాంపుల్ ఇక్కడ రేవెన్ ఏకి ఏ సౌండ్ పలుకుతున్నాం. ఎందుకంటే ఇక్కడ వర్డ్‌లో ఇంకొక ఓవెల్ ఉంది కాబట్టి. కమింగ్ టు దిస్ ఇక్కడ ఒక్కటే ఓవెల్ ఉంది కాబట్టి, ఇక్కడ ఓవెల్ షార్ట్ సౌండ్ పలికింది. ఆ లాగా యాక్స్ అంటున్నాము. సో, ఇక్కడికొచ్చేసరికి ఏని ఏలాగా పలుకుతున్నాం. సో, దిస్ ఈజ్ లాంగ్ సౌండ్. కొన్ని పదాల్లో ఏమవుతుందంటే, ఆ వోవెల్ పక్కన కొన్ని కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ వచ్చినా, లేదు అంటే ఆ వోవెల్ సౌండ్ ఎలా మారిపోతుందంటే, వేరే వోవెల్ సౌండింగ్ చేస్తుందనమాట. దాన్ని మనం డాటెడ్ వోవెల్ సౌండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క వోవెల్‌కి ఒక్కొక్క డాటెడ్ సౌండ్ ఉంటుంది. ఇప్పుడు ఏకి షార్ట్ సౌండ్ అంటే లాంగ్ సౌండ్ అంటే డాటెడ్ సౌండ్ అంటే ఆ లాగా పలుకుతుందండి. సో, ఏని లాగా పలకాలంటే ఏ పక్కన కొన్ని కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ కావాలి. అంటే ఏ పక్కన ఎల్ కానీ, ఎల్ఎల్ కానీ, ఎల్‌కే కానీ, లేదా డబ్ల్యూ పక్కన ఏ వచ్చినా, ఎస్‌డబ్ల్యూ పక్కన ఏ వచ్చినా, ఆ ఏకి అనే సౌండ్ పలుకుతామండి. ఎగ్జాంపుల్ చూడండి. మనం కాల్ అంటాము. ఆల్ అంటాము. అక్కడ ఏని యా కానీ, ఏ కానీ అనం. ఎందుకంటే అక్కడ ఏకి డాటెడ్ సౌండ్ వస్తుందనమాట. ఎల్ ఉంది కాబట్టి. అదే విధంగా వాక్, సాల్ట్, స్వాన్, వాటర్ ఇక్కడంతా కూడా ఏ అనేది లాగా పలుకుతుంది. ఆ సౌండ్‌ని ఏకి డాటెడ్ వోవెల్ సౌండ్ అంటామండి. ఏని యాలాగా పలికితేనేమో షార్ట్ సౌండ్ క్యాట్, ఏని ఏలాగా పలికితేనేమో లాంగ్ సౌండ్ కేట్, ఏని ఆలాగా పలికితేనేమో డాటెడ్ సౌండ్ కాల్. ఈ విధంగా ఒక ఓవెల్‌కి 3 సౌండ్స్. అదే విధంగా మనకి 5 ఓవెల్స్‌కి కూడా ఇలా 3 సౌండ్స్ ఉన్నాయండి. ఈకి షార్ట్ సౌండ్ అంటే ఎగ్. ఈకి లాంగ్ సౌండ్ అంటే ఈలాగా పలికేది బిగిన్. ఈకి డాటెడ్ సౌండ్ అంటేనేమో ఏలాగా పలుకుతాం. లాంగ్ ఏ సౌండ్ పలుకుతుందనమాట ఇక్కడ. బాలే, ఎయిట్, బ్రేక్ ఇవన్నీ కూడా ఈకి డాటెడ్ సౌండ్స్. అంటే ఈకి సౌండ్ అక్కడ ఏలాగా పలుకుతున్నాం. నెక్స్ట్ ఐ యొక్క షార్ట్ సౌండ్ అంటేనేమో ఐని లాగా పలుకుతున్నామండి. ఐకి సౌండ్ షార్ట్ సౌండ్ ఐ వచ్చినప్పుడు ఇలా ఒక పదంలో ఒకటే ఐ ఉంది. అప్పుడు లాగా పలకాలి. ఇన్, బిన్, టిన్ ఇలాగా. అదే ఐని ఐలాగా పలికామనుకోండి అది ఐకి లాంగ్ సౌండ్. ఎగ్జాంపుల్ లైలాక్, కైట్, పై, టై ఇవన్నీ. మరి ఐకి డాటెడ్ సౌండ్ అంటే ఐ అనేది లాగా పలుకుతుంది. లాంగ్ సౌండ్ లో పలుకుతుంది. ఎగ్జాంపుల్ పిజ్జా. అది ఐకి డాటెడ్ సౌండ్ అనమాట. ఐ అనేది లాగా పలుకుతుంది. ఇక్కడ పిఐ ఉంది కానీ అక్కడ సౌండ్ లాగా వస్తుంది పిజ్జా. అదే విధంగా ఓ సౌండ్స్. ఓవెల్ సౌండ్ కి ఓకి షార్ట్ సౌండ్ అంటేనేమో లాగా పలుకుతుందండి. రెండో లాగా దీర్ఘం లాగా. ఆక్స్, బాక్స్ ఇలాగా. ఓకే లాంగ్ సౌండ్ అంటే ఓని ఓలాగా పలికేవి. రోబో, ఇంకా బోట్, కోట్. ఓకే లాంగ్ సౌండ్స్ పదాలు ఇవన్నీ. అదే ఓకి డాటెడ్ సౌండ్ అంటే ఓకి అనే పలికే సౌండ్స్ వచ్చినవండి. అనే ఎప్పుడు పలుకుతాము ఓని? ఎగ్జాంపుల్ టీ పక్కన ఓ ఉన్నా టీఓఓ, టీడబ్ల్యూఓ, డబ్ల్యూహెచ్ఓ, డిఓ ఇక్కడంతా కూడా ఓకి అనే సౌండ్ వస్తుంది. సో అది మనకి ఓకి డాటెడ్ సౌండ్ అన్నమాట. కమింగ్ టు ఓవెల్ యు. యూకి షార్ట్ సౌండ్ అంటే లాగా పలుకుతాం కదా. అప్, కప్, టబ్ ఇవన్నీ. యూని లాగా పలికితే అది యూకి లాంగ్ సౌండ్. తులిప్, మ్యూజిక్, ట్యూబ్, క్యూబ్, గ్లూ ఇవన్నీ కూడా యూకి లాంగ్ సౌండ్స్ అండి. మరి మ్యామ్. యూకి డాటెడ్ సౌండ్ అంటే యూని ఊలాగా పలుకుతాం అనమాట. ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే ఓవెల్ ఉన్నా సరే బియుఎల్ఎల్ ఇక్కడ బుష్ అంటాం. అంటే యూని ఊలాగా పలుకుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ ద డాటెడ్ యూ సౌండ్ అండి. దానికి రిలేటెడ్ సెంటెన్సెస్ ఉన్నాయి కొన్ని ఇక్కడ షార్ట్ ఓవెల్స్ తో. ద యాక్స్ ఈజ్ షార్ప్. ఇక్కడ ఒకటే ఓవెల్ ఉంది. లాగా పలుకుతున్నాను. ఐ ఏట్ అన్ ఎగ్. ద క్యాట్ ఈజ్ ఇన్ ద బాక్స్. ద ఆక్స్ ఈజ్ బిగ్. హీ జంప్డ్ అప్. నెక్స్ట్ లాంగ్ ఓవెల్స్. చెప్పాను కదా మోర్ దాన్ వన్ ఓవెల్ ఉంటే అక్కడ ఓవెల్ కి లాంగ్ సౌండ్ వస్తుంది. ద రేవెన్ ఈజ్ బ్లాక్. ఐ విల్ బిగిన్ మై వర్క్. ద లైలాక్ ఫ్లవర్ ఈజ్ పర్పుల్. ద రోబోట్ కెన్ వాక్. ద తులిప్ ఈజ్ బ్యూటిఫుల్. ఐ లైక్ మ్యూజిక్. ఇవన్నీ కూడా ఓవెల్స్ లాంగ్ సౌండ్. కమింగ్ టు డాటెడ్ ఓవెల్ సౌండ్స్. వి ఆర్ ఆల్ ఫ్రెండ్స్. షీ లర్న్స్ బ్యాలే. సైలెంట్ అండి. ఐ ఏట్ పిజ్జా. గివ్ మీ బుక్ టు మీ.
గివ్ ద బుక్ టు మీ. ద బుష్ ఈజ్ గ్రీన్. సో ఈ విధంగా మనకి ఓవల్ సౌండ్స్ అన్ని షార్ట్, లాంగ్, డాటెడ్ ఇవన్నీ కూడా లిస్ట్ ఇక్కడ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. ఈ రోజు క్లాస్లో మనం డాటెడ్ ఓవల్స్ గురించి అంతా చూసాం కదా. ఇప్పుడు పర్టికులర్గా డాటెడ్ ఐ సౌండ్ గురించి చూద్దామండి. అంటే డాటెడ్ ఐ సౌండ్ అంటే ఈలాగా పలుకుతామని చెప్పాను కదా, బట్ ఆ పదాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో డాటెడ్ ఐ సౌండ్కి ఈ అనే సౌండ్. ఎగ్జాంపుల్స్ కీ, టాక్సీ, కివి మనందరికీ తెలుసు, కివి ఫ్రూట్, దాంట్లో ఐ అనేది ఈలాగా పలుకుతుంది. పిజ్జా ఫేమస్ వర్డ్ అందరికీ తెలుసు, బట్ ఇక్కడ ఐ అనేది ఈలాగా పలుకుతాం, అది ఎప్పుడు అబ్జర్వ్ చేయం. ఇంకొకటి రీటా, లీటర్, ఇక్కడ కూడా ఐ అనేది ఈలాగా పలుకుతాం. ఈ అనేది కామనే కదా, ఐకి షార్ట్ సౌండ్ ఈనే కదా అంటే ఇక్కడ ఈ అనేది షార్ట్ ఈ సౌండ్ కదండి, లాంగ్ ఈ సౌండ్. లీటర్ అంటాము, లిటర్ అనము. లీటర్ లాంగ్ ఈ సౌండ్ పలుకుతాం. సో అక్కడ ఐ అనేది మనకి డాటెడ్ ఐ సౌండ్ అనమాట. పియానో, ఇండియన్, రేడియో, జినియా ఇవన్నీ కూడా డాటెడ్ ఐ సౌండ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఐ అంతా కూడా ఎలా పలుకుతుందంటే మనకి ఈ అనే సౌండ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ ఐఈ కాంబినేషన్. మీకు ఐఈ చూడగానే గుర్తుంచి ఉంటుంది, ఐకి లాంగ్ సౌండ్ ఇది. అంటే ఎప్పుడు కూడా వర్డ్ చివర్లో లైట్ ఐ ఉంటుంది, ఐ ఫస్ట్ ఉంది కాబట్టి ఐకి లాంగ్ సౌండ్ పలికాం. బట్ మిడిల్ ఆఫ్ ద వర్డ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఐకి మనకి డాటెడ్ సౌండ్ అంటే ఈ సౌండ్ పలుకుతుంది అనమాట. ఇక్కడ ఫీల్డ్, షీల్డ్, చీఫ్, గ్రీఫ్, నీస్, పీస్, ఫియర్స్, మూవీ, కుకీస్, బిలీవ్. ఇక్కడంతా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఐకి ఈ అనే సౌండ్ వస్తుంది అనమాట, లాంగ్ ఈ సౌండ్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. ఇది లాంగ్ యూ సౌండ్ అండి. మనం జనరల్‌గా లాంగ్ యూ సౌండ్‌లో కాంబినేషన్స్ యూ పక్కన ఐ కానీ, యూఈ కానీ, ఈడబ్ల్యూ కానీ నేర్చుకున్నాం. బట్ ఈయూ కాంబినేషన్ మీకు ఎక్కడన్నా ఏదైనా ఒక వర్డ్‌లో ఈయూ కనపడితే అక్కడ ఈ ఫస్ట్ ఉంది కదా అని చెప్పి ఈకి లాంగ్ పలకొద్దండి. అక్కడ యూకి లాంగ్ సౌండ్ పలకండి. యూని యూ లాగా పలకండి. ఈ అనేది పలకదు. ఎగ్జాంపుల్ ఫ్లూడ్, స్లూత్, న్యూట్రాన్, స్ట్రూసెల్, యూజీన్, యూరోప్, డ్యూస్, యురేకా ఇవన్నీ కూడా యూ ఈయూలో యూకి లాంగ్ సౌండ్ పదాలు. కమింగ్ టు దిస్, ఇక్కడ మీకు ఇప్పటి వరకు నేర్చుకున్న డాటెడ్ సౌండ్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు అన్ని డాటెడ్ సౌండ్స్‌కి ఇక రిలేటెడ్ ఒక స్టోరీ ఉందండి. ఆ స్టోరీ ఒకసారి నేను రీడ్ చేస్తాను. అక్కడ వర్డ్స్ అబ్జర్వ్ చేస్తూ అక్కడ ఏ సౌండ్ పలుకుతుంది, ఏ వోవెల్ డాటెడ్ సౌండ్ పలుకుతుంది విత్ కలర్ హైలైట్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి మీరు. 2 స్లూత్స్, ఇక్కడ ఓకి డాటెడ్ సౌండ్, ఇక్కడ యు లాంగ్ సౌండ్. 2 స్లూత్స్. స్పెన్సర్ అండ్ యూజీన్ ఆర్ స్లూత్స్. దే ఈకిల్ డాటెడ్ సౌండ్ ఏలాగా పలుకుతున్నాం. ఆర్ కంట్రోల్ సౌండ్. 8 ఈకి డాటెడ్ సౌండ్. ఇయర్స్ ఈకి లాంగ్ సౌండ్. ఓల్డ్ ఓ లాంగ్ సౌండ్. దే ఆర్ 8 ఇయర్స్ ఓల్డ్. నెక్స్ట్ దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ షార్ట్ ఈ సౌండ్, ఇక్కడ డాటెడ్ ఐ సౌండ్. సారీ, ఇక్కడ కూడా షార్ట్ ఈ సౌండ్ అండి. ఆ ఈ ఉన్నా కూడా మనకి ఈకి షార్ట్ సౌండ్ పలికామన్నమాట. దే ఆర్ 2 బెస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ స్పెన్సర్ అండ్ యూజీన్ లైక్ టు ఎక్స్ప్లోర్. ఇక్కడ ఐ లాంగ్ సౌండ్, ఓ లాంగ్ సౌండ్. అన్ ఎంప్టీ ఫీల్డ్, ఇక్కడ డాటెడ్ ఐ సౌండ్. ఇన్ దేర్ నైబర్హుడ్, ఇక్కడ నైబర్హుడ్ ఈ లాంగ్స్ ఈ డాటెడ్ సౌండ్ అండి, ఆర్ కంట్రోల్ సౌండ్, యూకి డాటెడ్ సౌండ్ ఓ. సో ఇక్కడ ఏఐకి కూడా ఈకి డాటెడ్ సౌండ్ ఏలాగా పలుకుతాం. దేర్ నైబర్హుడ్. దే లుక్ యూ డాటెడ్ సౌండ్ ఊలాగా పలుకుతున్నాం. ఫర్ క్లూస్ యూ లాంగ్ సౌండ్. ఇన్ ద ఫీల్డ్ ఈ విధంగా పలుకుతున్నాం. నెక్స్ట్ స్పెన్సర్ సీస్ బెంట్ ట్విగ్స్ ఇన్ ద గ్రాస్. యూజీన్ సీస్ footprints in the dirt. Was a person here? Maybe it was a thief. Or maybe it was an Indian chief. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షార్ట్ ఈ సౌండ్, లాంగ్ ఈ సౌండ్, షార్ట్ ఈ, షార్ట్ ఐ, షార్ట్ ఏ, షార్ట్ ఐ, అలానే ఇక్కడ లాంగ్ యూ సౌండ్, లాంగ్ ఈ సౌండ్, డాటెడ్ యూ సౌండ్ ఊలాగా పలికాము, షార్ట్ ఐ సౌండ్ ఈలాగా పలికాము, షార్ట్ ఐ, ఆర్ కంట్రోల్ సౌండ్ అండ్ ఆర్ కంట్రోల్ సౌండ్. హియర్ లాంగ్ సౌండ్. ఇక్కడ ఏ మేబీ అన్నాం కదా, ఏఐకి ఏ లాంగ్ ఏ సౌండ్ అండి. మేబీ ఇట్ వాజ్ ఏ థీఫ్ ఐకి డాటెడ్ సౌండ్. ఆర్ ఇక్కడ కూడా ఏకి లాంగ్ సౌండ్.
ఏలాగా పలుకుతున్నాం. అండ్ ఇండియన్ చీఫ్. చీఫ్‌లో కూడా ఐకి డాటెడ్ సౌండ్. నెక్స్ట్ సమ్ టైమ్స్ పదం పెద్దగా ఉంది. స్ప్లిట్ చేయండి. సిలబుల్ చేయండి. సమ్ ఇక్కడ మనకి ఆహ్, మొన్న మనం చూసాం కదా! అంబ్రెల్లా సౌండ్స్. ఓని అలాగా పలుకుతాం. జనరల్‌గా ఓ కాన్సోనెంట్ ఈ ఉంటే ఓకి లాంగ్ సౌండ్ పలకాలి. బట్ ఇక్కడ ఓ అనేది అలాగా పలుకుతుంది. దట్ ఈస్ ద అంబ్రెల్లా సౌండ్. సమ్ టైమ్స్ ఇక్కడ ఐ లాంగ్ సౌండ్. Spencer and Eugene get into a feud. They argue over the clues. They don't agree about the footprints. సో ఇక్కడ ఏమేమి సౌండ్స్ ఉన్నాయో చూద్దాం. సమ్ టైమ్స్ లోకి చెప్పాం కదా అంబ్రెల్లా ఓ సౌండ్, ఐ లాంగ్ సౌండ్, ఈ షార్ట్ సౌండ్, ఈ ఆర్ కంట్రోల్ సౌండ్, యూ లాంగ్ సౌండ్, ఈ లాంగ్ సౌండ్. ఈ షార్ట్ సౌండ్, ఐ షార్ట్ సౌండ్, ఓ డాటెడ్ సౌండ్ అండ్ యూ లాంగ్ సౌండ్. ఈ ఈ డాటెడ్ సౌండ్ అంటే ఇలాగ పలుకుతున్నాను. దే అంటున్నాను. అదేవిధంగా ఇక్కడ యూఈ ఉంది. యూకి లాంగ్ సౌండ్ ఆర్గ్యూ అన్నాను. ఇక్కడ కూడా యూ లాంగ్ సౌండ్ క్లూ అన్నాను. ఇక్కడ ఈకి డాటెడ్ సౌండ్ ఏలాగా పలుకుతున్నాను. ఈకి లాంగ్ సౌండ్ ఈలాగా పలుకుతున్నా. ఔ సౌండ్ డిఫ్థాంగ్స్. ఫుట్ ప్రింట్స్ లో ఇక్కడ ఫూట్ అనే దాంట్లో యూకి డాటెడ్ సౌండ్ ఊలాగా పలుకుతున్నాను. ఈ విధంగా. నెక్స్ట్ యూజీన్ యూ లాంగ్ సౌండ్ ఈ లాంగ్ సౌండ్. బిలీవ్స్ ఇక్కడ ఈకి లాంగ్ సౌండ్ అండి. ఐలో కూడా మళ్ళీ ఐకి డాటెడ్ సౌండ్. బిలీవ్స్ దే ఆర్ ఫ్రమ్ ఏ ఫియర్స్. ఐకి డాటెడ్ సౌండ్ బియర్. ఇక్కడ ఈకి డాటెడ్ సౌండ్ బేర్ అని చదవాలి. స్పెన్సర్ బిలీవ్స్ దే ఆర్ ఫ్రమ్ ఏ నైట్ విత్ ఏ స్వార్డ్ అండ్ షీల్డ్. సో ఇక్కడ మళ్ళీ స్పెన్సర్స్ లో షార్ట్ ఈ, లాంగ్ ఈ, డాటెడ్ ఐ, డాటెడ్ ఈ, ఆర్ కంట్రోల్, షార్ట్ ఓ, షార్ట్ ఓ కదా అంబ్రిల్లా ఓ, లాంగ్ ఐ అండ్ ఆర్ కంట్రోల్ సౌండ్, ఇక్కడ డాటెడ్ ఐ సౌండ్. నెక్స్ట్ ఆఫ్టర్ దేర్ ఫ్యూడ్ స్పెన్సర్ అండ్ యూజీన్ హ్యావ్ టు మేకప్ అండ్ బికేమ్ ఫ్రెండ్స్ అగైన్. Then they look for more clues. Later on, Spencer's mom calls the boys. Spencer and Eugene, do you want a piece of pizza? I also have cookies and apples to sell for you. సో ఇక్కడ ఏమేమి సౌండ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆఫ్టర్ అన్నప్పుడు ఏకి షార్ట్ సౌండ్ అండి. ఈఆర్ ఆర్ కంట్రోల్ సౌండ్. దేర్లో ఈకి డాటెడ్ సౌండ్ ఏలాగా పలుకుతున్నాము. ఫ్యూడ్ యూ లాంగ్ సౌండ్. స్పెన్సర్ ఈకి షార్ట్ సౌండ్ ఆర్ కంట్రోల్ సౌండ్. అండ్ ఏకి షార్ట్ సౌండ్ అలాగా పలుకుతున్నాం. యూజీన్ యూకి లాంగ్ సౌండ్ ఈకి లాంగ్ సౌండ్. హ్యావ్ టు మేక్ ఇక్కడ షార్ట్ ఏ సౌండ్ లాంగ్ ఏ సౌండ్. అప్ షార్ట్ సౌండ్. అండ్ బికమ్ ఇక్కడ ఈ లాంగ్ సౌండ్ డాటెడ్ సౌండ్. ఫ్రెండ్స్ ఇక్కడ ఈకి షార్ట్ సౌండ్. అగైన్ ఇక్కడ ఏకి ఏఐకి ఐ లాగా సౌండ్ చేస్తున్నాం అనమాట. దెన్ దే లుక్ ఫర్ మోర్ క్లోజ్. లుక్ లో యూకి డాటెడ్ సౌండ్ ఊలాగా పలుకుతున్నాం. మోర్ ఓ లాంగ్ సౌండ్, యూకి లాంగ్ సౌండ్, మోర్ క్లోజ్. లేటర్ ఏకి లాంగ్ సౌండ్. ఆన్ స్పెన్సర్స్ మామ్ కాల్స్ ఏకి డాటెడ్ సౌండ్ అలాగా పలుకుతున్నాం. ద బాయ్స్ ఐ డిఫ్థాంగ్ సౌండ్. స్పెన్సర్ అండ్ యూజీన్ డూ యూ వాంట్ ఏకి డాటెడ్ సౌండ్ అలాగా పలుకుతున్నాం. ఆ పీస్ ఆఫ్ పిజ్జా ఐకి డాటెడ్ సౌండ్ ఐకి డాటెడ్ సౌండ్ రెండిట్లో కూడా ఇలాగా పలుకుతున్నాం. ఐ ఆల్సో హ్యావ్ కుకీస్ అండ్ యాపిల్స్ టు సెల్ ఫర్ యూ. ఇక్కడ ఊ సౌండ్, ఆ సౌండ్, యూ సౌండ్ ఫర్ యూ. నెక్స్ట్ the Spencer and Eugene forgot about the clues in the field. They are so hungry. They even forgot that they are sleuths. Spencer and Eugene race inside. They like to be sleuths, but they like to eat too. They will enjoy a piece of pizza with cookies and apples to sell for dessert. The end. సో మళ్ళీ ఇక్కడ ఏమేమి సౌండ్స్ ఉన్నాయో మీరు ఇప్పుడు నాకు అబ్జర్వ్ చేసి చెప్పండి. ఇక్కడ షార్ట్ సౌండ్ పలుకుతున్నాను కదా, ఒకటే ఈ ఉంది. షార్ట్ ఈ సౌండ్, షార్ట్ ఏ సౌండ్, లాంగ్ ఈ, లాంగ్ యూ, లాంగ్ ఈ. ఫర్గెట్ ఆర్ కంట్రోల్ సౌండ్, ఈ షార్ట్ సౌండ్. అబౌట్ డిఫ్థాంగ్ సౌండ్, యూ లాంగ్ సౌండ్, ఐ డాటెడ్ సౌండ్, ఈ డాటెడ్ సౌండ్. ఇక్కడ ఆర్ కంట్రోల్ సౌండ్, ఓ లాంగ్ సౌండ్. హంగ్రీ అన్నప్పుడు యూ షార్ట్ సౌండ్, ఐకి లాంగ్ సౌండ్, వైకి లాంగ్ సౌండ్ ఇలాగా పలుకుతుంది. ఈవెన్ ఈ లాంగ్ సౌండ్, ఇక్కడ ఈ సెకండ్ ఈ షార్ట్ సౌండ్. ఫర్గెట్ ఆర్ కంట్రోల్ సౌండ్, షార్ట్ సౌండ్. దే
ఆర్ స్లూత్స్. సో ఇన్సైడ్లో ఫస్ట్ ఇన్ అనే దాంట్లో షార్ట్ ఐ సౌండ్, ఐ ఇక్కడ సెకండ్ పార్ట్లో లాంగ్ ఐ సౌండ్. దే అన్నప్పుడు ఈకి డాటెడ్ సౌండ్, లైక్ ఐ డాటెడ్, ఐ లాంగ్ సౌండ్, స్లూత్స్ యూ లాంగ్ సౌండ్, బట్ షార్ట్ సౌండ్. దే ఈకి ఏ సౌండ్ వస్తుంది, డాటెడ్ ఈ సౌండ్. లైక్ టు ఈట్, టు ఇక్కడ ఊ పలికాను, ఓకి డాటెడ్ సౌండ్. సో ఈ విధంగా మిగిలినవి మీరు అబ్జర్వ్ చేస్తూ ఒక పదాన్ని పలికేటప్పుడు ఇలా అబ్జర్వ్ చేస్తూ చదివారనుకోండి, దాంట్లో ఉన్న వర్డ్స్ మీరు మిస్టేక్ పోకుండా ప్రొనౌన్సియేషన్ ఈజీగా వస్తుంది. ఓకేనా?